హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లతా శ్రీస్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా శ్రీస్. సో ఈరోజు ఇంకొక వంటకంతో మీ ముందర వచ్చేసాను. ఫిష్ కర్రీ చేస్తున్నాను. ఆ ఫిష్లో ఏంటి అంటే మెకరల్ అని పెట్టారు, దాని పేరు మెకరల్ అని ఉంది. దాంట్లో చాలా ఒమేగా ఫ్యాటీ, చాలా మన బాడీకి ప్రోటీన్ అన్నీ, అంటే విటమిన్స్, మళ్ళీ కాల్షియము అన్నీ టోటల్ చాలా పుష్కలంగా ఉండే మంచి కొవ్వు పట్టిన చేప అన్నమాట. సో దాన్ని తెలుగులో కన్నంగదాత కూడా అంటున్నారు. సో మెకరల్ కన్నంగదాత ఫిష్ కర్రీ చేస్తున్నాను. సో ఈరోజు నా చేతితో ఫిష్ కర్రీ ఇంకా కొత్త టైప్లో చూపిస్తాను. ఓకేనా? అవి నేనే స్వయాన క్లీన్ చేద్దామని చెప్పేసి వితౌట్ క్లీన్ ఫిష్ నేను తెప్పించాను. సో క్లీన్ చేసే ప్రాసెస్ కూడా నేనే చేయాలనుకుంటున్నాను. సో లెట్స్ గో, ఇంకా మనం ఫిష్ చూసేద్దాం. సో ఇది ఫిష్ మూట. ఇది ఒక యాప్లో నుంచి నేను ఆర్డర్ చేశాను ఫ్రెండ్స్. మార్నింగ్ వచ్చింది, ఐస్తో ఉంది. సో ఫ్రెష్గా ఉంటుంది. ఇంతకుముందు అంటే వేరే ఫిష్ తెప్పించాను, చాలా బాగుండేది. సో ఓపెన్ చేసి చూద్దాం. ఒక ప్యాకెట్, 2 ప్యాకెట్స్, 3 ప్యాకెట్స్. ఈ 1 అవర్ అయింది బయట తీసి ఫ్రెండ్స్. నేనే క్లీన్ చేస్తా అని క్లీన్ కాంది తెప్పించుకున్నాను. ఇది వితౌట్ క్లీన్ తెప్పించుకున్నాను. ఇదే మకరల్ కన్నంగదాత. ఇలా ఉన్నాయి. ఒక్కొక్క ప్యాక్లో 3 వచ్చాయి ఫ్రెండ్స్. భలే మెరుస్తున్నాయి బంగారంలా కూడా. ఓపెన్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, క్లీనింగ్ ఏదో సింపుల్గా అనుకున్నా, ఎక్కువ క్వాంటిటీ ఉంది. సరే, ఇంకా ఎట్లాగో అనుకున్నాం కదా, ఫస్ట్ తోకలు కట్ చేసేద్దాం. ఇంకా ఎక్కడన్నా ఏమన్నా ఉంటే అట్లా తోకలు పీకలు ఇట్లాంటివి కట్ చేసేసేయాలి ఫ్రెండ్స్. ఇంకా దాని తర్వాత దీని మీద ఏమన్నా ఎక్కువ లేదు ఫ్రెండ్స్, ఏం లేదు దీనికి. అంటే అలా పొట్టులాగా అలా ఉంటుంది కదా, అలా లేదు. మస్తు షైనింగ్గా మంచి ఫ్యాట్ ఫిష్ లాగా ఉంది. సో దీన్ని మంచిగా అంటే దొడ్డు ఉప్పుతో, రాళ్ళ ఉప్పుతో వాష్ చేస్తారు, అంటే ఆ కౌసు అంతా పోవడానికి. కానీ ప్రస్తుతం నా దగ్గర లేదు. సో మనం సన్నం ఉప్పుతో కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఏమీ లేదు చూడండి ఫ్రెండ్స్, ఎక్కువ లేదు. సో క్లీన్ అయిపోయింది. ఇలా టోటల్ క్లీన్ చేసేసేయాలి ఫ్రెండ్స్. మొత్తం పొట్ట మొత్తం ఏమీ లేదు, జస్ట్ పొట్టని ఇలా అనేస్తే ఇంకా ఇందులో ఉన్నదంతా మొత్తం క్లీన్ చేసేయడం. నిజానికి క్లీన్గా ఉంది. స్మెల్ కూడా అంత హెవీగా ఏం లేదు, అంటే బ్యాడ్ స్మెల్ లేదు. అండ్ నెక్స్ట్ అగైన్ మళ్ళీ మనం సాల్ట్తో చేద్దాం. ఇలా ఒక్కొక్కటి క్లీన్ చేసుకుంటా పెట్టుకుంటా పోదాం. అయితే ఇప్పుడు మనము ఫిష్ అనేది కడగడం కూడా మనకు రావాలి. వట్టి ఫిష్ వచ్చేసింది, మరి వాళ్ళు మనకు వాష్ చేసి ఇవ్వకుండా అలాగే వితౌట్ వాష్ ఇస్తే మరి మనకు ఫిష్ తినాలి అంటే ఎలా? సో దీన్ని ఏంటంటే మనం డైరెక్ట్ తీస్తే అది తల పోతుంది. సో అందుకని ఇలా కట్ చేసేస్తున్నాను. ఇంతకుముందు చేయలేదు ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను. జనరల్గా చిన్నప్పుడు మమ్మీ కడుగుమని చెప్పేది, చేపలు అన్ని పనులు నేర్పించింది ఫ్రెండ్స్. కాబట్టి అంత ఈజీగా చేయగలుగుతున్నాను. నేను క్లీన్ చేస్తూ ఉన్నాను. దీంట్లో చనా వెళ్ళింది, అంటే ఎగ్
అసలు ఇది చాలా మంచి గుడ్ ఫ్యాట్ ఫ్రెండ్స్. అసలు దీన్ని ఫ్రై చేసుకొని కూడా తింటారు, కర్రీలో కూడా తింటారు, చాలా బాగుంటుంది. కర్రీ మరుగుతున్నప్పుడు కూడా మిడిల్లో ఇది వేసేసేయాలి. సో అన్నంకి ముద్దలో తింటే మాత్రం జబర్దస్త్ ఉంటుంది అండ్ చాలా మంచిది. ఇది ఫీమేల్ మనకి వెళ్ళింది, అది మీకు చూపించాలని చెప్పేసి సో నేను పక్కన పెడుతున్నాను. ఎన్నిటికి వెళ్తుందో చూద్దాం. ఒకదానికైతే వెళ్ళింది. సో మొత్తం క్లీన్ చేసేసాను ఫ్రెండ్స్. ఇంకా ఒక్కసారి మనం మంచిగా సాల్ట్తో వాష్ చేసుకుందాం. మొత్తం క్లీన్ అయిపోయింది ప్రాసెస్. పొట్ట గిట్ట ఇంత చెత్త చెదారం ఇంత వెళ్ళింది. ఎక్కువ స్మెల్ కూడా లేదు ఫ్రెండ్స్, చాలా బాగుంది. దీంట్లో ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు మీరు క్లీనింగ్ చేసేటప్పుడు. ఇట్లా బట్టి సాల్ట్తో వేసుకోవచ్చు. ఇట్లా కొంచెం ఒక 5 minutes అలా నానబెట్టేసేయండి అట్లా సాల్ట్. లేదంటే ఇట్లా అంటున్నా కూడా ఓకే. చూడండి ఎంత ఉందో డస్ట్. ఈ రకంగా 4-5 times కడిగేయండి. మీకు కావాలనుకుంటే 2 times కూడా సాల్ట్ వేసి వాష్ చేసుకోండి. కొన్నిట్లో ఫ్యాట్ తీయలేదు ఫ్రెండ్, అంటే ఈ ఫ్యాటే మంచిది మనకు, మంచి గుడ్ ఫ్యాట్ అన్నమాట. ఒమేగా ఫిష్ క్యాప్సూల్స్ తినే కంటే ఇది మనకు డైరెక్ట్గా చేప తిన్న తృప్తి ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ మటన్, రెడ్ మీట్, చికెన్ ఇవి కొంచెం తగ్గించేసాను ఫ్రెండ్స్. ఎగ్స్, ఫిష్. ఇంకా క్లీనింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. అయితే మొత్తం 10 pieces వచ్చాయి. ఒక 4 pieces వచ్చేసి ఫ్రై చేస్తాను, 6 pieces కర్రీ. ఎక్కువ కూడా కాదు ఫ్రెండ్స్, లైట్గా పెట్టాలి. సో దీనికి ఇప్పుడు మ్యారినేషన్ చేయడానికి కొంచెం పసుపు, ఉప్పు, కొంచెం కారం, మెంతులు, జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి, కాస్త ఆయిల్ అండ్ మంచిగా మిక్స్ చేయాలి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి కూడా వేయాలి, కొంచెం ఎక్కువ కూడా కాదు, కొంచెం. ఇంకా ఇది చక్కగా మిక్స్ చేయాలి. ఇది ఫ్రై కోసం కదా ఫ్రెండ్స్, ఎక్కువ దీంట్లో ఏం ఎక్కువ వేయద్దు, జస్ట్ చేపని తిన్నట్టు ఉండాలి. కొంచెం ఇంకా ఉప్పు కారం జస్ట్ స్లైడ్గా పట్టేయాలి తప్పితే అతిగా కాదు. మీరు తక్కువ వేసి చేయండి, దానిది అసలైన రుచి తెలుస్తుంది. ఎక్కువ అన్నీ ఉప్పు కారం అవన్నీ అతిగా వేసేస్తే అసలు రుచి పోతుంది. నేను లాస్ట్ టైం వైట్ పాంఫ్రెట్ చేసినప్పుడు ఇలాగే లైట్గా వేసాము. సో చాలా బాగా ఉండింది. సో నేను అదే పాటిస్తున్నాను. చూడండి ఇది కూడా ఎక్కువే అయ్యింది. కొంచెం 1 స్పూన్ వేసాను అన్నీ. చాలా హెవీగా నింపేస్తారు కొందరు, అలా నింపకూడదు. ఇదే ఎక్కువైపోతుంది అసలు. చూడండి ఇంకా దీంతో రైస్ కూడా తినొచ్చు మంచిగా, చాలా బాగుంటుంది. ఎక్కడైనా మీకు ఇట్లా అనిపిస్తే కూడా అప్పటిదప్పుడే కూడా మీరు నైఫ్ పట్టుకొని ఇలా కూడా అనేసేయచ్చు, ఇందులో. సో భుజమండలు ఎంత క్యూట్గా ఉన్నాయి కదా. ఇంకా వీటిని
మనం ఇంకా మ్యారినేషన్కి కొంచెం సేపు డీప్ ఫ్రీజర్లో పెట్టేద్దాం. ఇదే గిన్నెలో పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్, ఇంకా టైం వేస్ట్ ఎందుకని. సో కర్రీ ప్రాసెస్ స్టార్ట్ పెడదాం ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించుకోవాలి. సో ఇలా ఘాట్లు పెట్టుకొని చేయాలి అని చెప్పేసి మా ఇంట్లో మేడ్ చెప్పిందండి. కానీ ఇలా కాదు, ఎప్పుడు తనే ప్రాసెస్ చేస్తుంది తన ఫిష్ చేసినప్పుడు. కానీ యాక్చువల్గా ఈ పొట్టుతోనే చేయాలి. సో ఆమెమో ఇది లోపల కూడా కాలుతుంది అని చెప్పేసి అలా చెప్పింది, కానీ అది కరెక్ట్ కాదు. సో ఈ రకంగా చేయాలన్నమాట. మంచిగా కాలాలి. ముందు విలేజ్లలో ఇలాగే, అంటే పాత ప్రాసెస్ ఇది. ఇప్పుడేమో ఫ్రై చేసి అలా చేస్తున్నారు. ఇంతకుముందు ఇది మా వారు చేశారు ఒకసారి, కానీ ఇంకా నేను మా స్టైల్లో నేను కూడా చేస్తున్నాను. నేను చేస్తాను ఇది. తను చెప్పిందేమో ఇలా మొత్తం ఇలా చేస్తే ఇలా మొత్తం లోపలికి పోతుంది అని చెప్పేసి చెప్పింది అనమాట. జస్ట్ ఈ రుచి ఏంటో బాగా టేస్టీగా వస్తుంది ఫ్రెండ్స్ ఇలా కాలిస్తే. సరిపోయింది ఇంతే. ఇంకా దీన్ని ఇలా మనం చేసేసుకుందాం. ఇలా దీని మీద ఉండే ఈ పొట్టుని తీసేద్దాం. ఈ బ్లాక్ ఇది మిక్సీ జార్లో వేయాలి. అగైన్ వెల్లిపాయలు ముందు దంచి దాంట్లో వేసేవాళ్ళం. ఇప్పుడు దీంట్లోనే వెల్లిపాయలు కూడా వేసేయాలి. ఇది ఒక 1.5 వెల్లిపాయ ఎంత ఉంటే అంత టేస్ట్ ఉంటుంది. వెల్లిపాయలు తింటే ఆరోగ్యానికి మంచిది, కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. సో వేసుకోవచ్చు. ఇంకా దీన్ని ఒక తిప్పేద్దామా. ఒకసారి చెక్ చేయాలి ఫ్రెండ్స్, అంటే ఎల్లిగడ్డలు అయ్యాయా లేదా ఎల్లిపాయలు, అదే అలా ఒక్కసారి చెక్ చేసి ఇంకొక తిప్పేస్తే సన్నగా అక్కడక్కడ. ఎస్, ఫినిష్. చేపల కూర కోసం ఉల్లిపాయ అండ్ ఎల్లిపాయ పేస్ట్, కొంచెం చింతపండు వేయాలి. అంటే నిమ్మకాయతో కూడా చేస్తాను ఫ్రెండ్స్, కానీ కొంచెం చింతపండు వేయాలి. దీంట్లో ఒక స్వీట్నెస్ అనేది వస్తుంది చేపల పులుసుకి. కొంచెమే, ఎక్కువ కాదు. చేపల పులుసు మా పాపకి చాలా ఇష్టం. పులుసు ముక్కలు తినదు, ముక్కలు అంటే ఫ్రై. ఇంత ఒక గిన్నె. అండ్ దీంట్లో ఒక 3 నిమ్మకాయలు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. అంటే ఒక చింతపండే కాకుండా చింతపండు పులుసు కొంచెం పోసి, ఇంకా నిమ్మకాయ మంచి సి విటమిన్ కదా, నిమ్మకాయ రసం కూడా పిండేసుకుందాం. సో ఇంకా కర్రీ స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఫిష్ ఎప్పుడు అంటే ఇంకా ఇట్లా ఫ్లాట్గా ఉండేది, వెడల్పు పాటిదే, అందులో చేయాలి. సో నేను ఇందులో చేస్తున్నాను. ఇది కూడా కాస్త వెడల్పుగానే బాగానే ఉంటుంది. సో దీంట్లో చేస్తాం. సో ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్. పోసుకుందామంటే మొత్తం పోసేయడం, వేసుకుందామంటే కొంచెం వేద్దాం అన్నమాట. సో ఇంత వేసాను. ఒకవేళ ఇది సరిపోకపోతే ఇంకొంచెం వేద్దాం తర్వాత. ఫస్ట్ అయితే జీలకర్ర, ఆవాలు, మెంతులు లైట్గా మరీ చేదవుతుంది. జీలకర్ర ఇలా వేసేయచ్చు, ఇలా మనం చూసి ఇందులో ఎంత పడితే. ఇంకా ఇప్పుడు
మనం చేసిన పేస్ట్ ఎల్లిపాయ పేస్ట్ ఇందులో వేసేసాం. ఫిష్ మనం క్లీన్ చేసే ప్రాసెస్ పెట్టుకుంటే కనుక అది క్లీనింగ్ ప్రాసెస్ ఎక్కువ టైం ఉంటుంది ఫ్రెండ్స్. వండడం మాత్రం ఈజీ ఉంటుంది. అండ్ దీనికి కూడా ఉల్లిపాయలు అది ఇది పేస్ట్ దానికి కొంత టైం పట్టింది. బట్ వండేప్పుడు మాత్రం ఇవన్నీ రెడీ ఉంటే మాత్రం అసలు ఫినిష్ పటక్లో అయిపోతుంది. కానీ ఇది మనమే దగ్గరుండి చేసుకోవాలి. కొంచెం ఏది ఎంత అనేది ఫిష్కి కరెక్ట్ క్వాంటిటీ ఉంటేనే బాగుంటుంది. వండడానికి ఏం ఎక్కువ టైం పట్టదు, కానీ క్లీనింగ్కి ఎక్కువ టైం పట్టేది. సో ఫ్రెండ్స్, ఇది మంచిగా దగ్గరికి వచ్చేసింది. ఇంకా ఇందులో మనం అన్ని ఇంగ్రీడియంట్స్ మొత్తం ఏంటి, ఉప్పు, కారం, పసుపు, అవన్నీ ధనియాల పొడి అవన్నీ కూడా మొత్తం ఇందులోనే వేసేసేయాలి. ఎంత సరిపడా వేయాలో అలా. కొంచెం అల్లం వెల్లుల్లి కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్, కొంచెం వేస్తున్నాను. 1, 2, 3 స్పూన్ల కారం వేస్తున్నాను. సరిపోకపోతే మళ్ళీ పైనుంచి వేసుకోవచ్చు. ఇది ధనియాల పొడి 1 స్పూన్ అండ్ కొంచెం, అండ్ పసుపు, సాల్ట్. ఇది ఇలా మొత్తం ఇలా రోస్ట్ ఫ్రై కావాలి. చింతపులుసు, సో ఇందులోనే ఇప్పుడు కొంచెం వాటర్, ముక్క మునిగే వరకు వాటర్ వేసుకోవాలి. అయితే జీలకర్ర మెంతుల పొడి లాస్ట్కు వేయాలి. ఓమ పొడి, జీలకర్ర మెంతుల పొడి లాస్ట్కు వేయాలి, ఇప్పుడే కాదు. ఇది కొంచెం మరగాలి ఫ్రెండ్స్, మంచిగా మరగాలి. అండ్ మనకు ఒకవేళ ఇది కారం సరిపోయిందా లేదా, సరిపోయింది. ఇంకా ఈ ఫిష్ ఒక 2 పీసెస్ చేసుకుందాం ఫ్రెండ్స్. నేనైతే మొత్తం అలాగే చేద్దాం అనుకున్నా, కానీ ఇంకా 2 పీసెస్ చేద్దాం అని చెప్పేసి డిసైడ్ అయ్యా. ఇప్పుడు ఇందులో ఫిష్ ముక్కలు దించేద్దాం. చేప మునిగేంత వరకు వాటర్ అని చెప్పాను, మునగలేదు. ఇంకొన్ని వాటర్ పోసుకోవచ్చు పైనుంచి, లేకపోతే వద్దు, అవసరం లేదు, ఇలాగే చిక్కగా అవుతుంది. ఇది జీలకర్ర మెంతుల పొడి, సో ఇలా వేద్దామండి. అండ్ ఇది ఓమ పొడి, అండ్ కొంచెం పైనుంచి ఘాటు కోసం కొంచెం కారం వేసుకుందాం. కొంచెం అండ్ ఇప్పుడే ఇది నిమ్మకాయ రసం కూడా వేసేస్తున్నాను. ఒకవేళ నిమ్మకాయ రసం సరిపోకపోతే ఇంకొక 2 నిమ్మకాయలు, పులుపు సాలకపోతే మళ్ళీ వేసుకోవాలి. సో దీన్ని కాసేపు ఒక 5 మినిట్స్ వదిలేద్దాం. ఈ చేప మరీ ఎక్కువ టైం పట్టదండి, ఒక 5 మినిట్స్ అలాగే పడుతుంది. మంచిగా ఉడికిపోయిందంటే సరిపోతుంది. సో ఫిష్ కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్, మంచిగా ఉడికిపోయింది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్లీ కొత్తిమీర గార్నిష్ చేసేసి ఇంకా దించేయడమే పులుసు.
భలే మంచిగా చిక్కగా అయిపోయింది గ్రేవీ. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం. సో కర్రీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా ఫ్రై చేసేసుకుంటే ఇంకా ఖతం. తినడమే ఇంకా చాలా లైట్స్. ఇప్పుడు ఫ్రై. సో ఫ్రై చేసేద్దాం ఫ్రెండ్స్. ఇంకా స్టవ్ ఆన్ చేస్తున్నాను, ప్యాన్ పెట్టేస్తున్నాను. అండ్ ఫ్రిడ్జ్లోంచి మ్యారినేషన్కి పెట్టిన ఫిష్ పట్టుకొద్దాం. పాపం అలా వెయిట్ చేస్తున్నాయి నా కోసం. సో ఆయిల్ వేసేద్దాం. మరి హెవీ మంట మీద కాకుండా కొంచెం లైట్గా కొంచెం తగ్గిస్తున్నాను. అది వన్ సైడ్ అయ్యాక ఇంకో సైడ్ తిప్పేయాలి. ఇంకా ఫినిష్. ఇంకా అసలు ఫ్రైకి చాలా బాగుంటాయి అనిపిస్తుంది ఫ్రెండ్స్. వావ్, సూపర్ షాట్. 6 కొట్టాలి. 6 4. నెక్స్ట్ టైం నేను ఇంకా నా ఫ్రెండ్ నాకు వీడియో తీసేది అఖిల. సో నా ఫ్రెండ్తో నేను మంచిగా థమ్స్ అప్ అది ఇది పెట్టుకొని ఒక 3 కిలోలు పెట్టుకుంటాం. చేపలే తింటాం ఇంకా ఆ రోజు. ఇప్పుడు 1.5 kg కదా, అంటే 20 చేపలు వస్తాయి అన్నమాట. అన్నం కూడా తినచ్చు దీంతో. సూపర్గా ఉంటాయి. ఏదన్నా చెప్పు అఖిల, కనీసం మొహం చూయించుకోకుండా చెప్పొచ్చుగా. హాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్, లతాశ్రీస్ యూట్యూబ్ ఛానల్. ఇంత మెల్లగా చెప్తే వాళ్ళకి వినబడతాయి. వినిపించిందా ఫ్రెండ్స్? ఒరిజినాలిటీ బయట పెట్టొద్దాం. ఫస్ట్ ఒరిజినాలిటీ చాలా ఉంది ఫ్రెండ్స్. అసలు ఫుల్ టాలెంటెడ్ పర్సన్. అండ్ ఈసారి అయితే ఇంకా నన్ను మంచిగా అన్ని వీడియోస్ చాలా బీభత్సంగా చేపిస్తుంది. అంటే ఏదో ఆదరబాదరగా చేసేవాళ్ళం, బట్ ఇప్పుడు అలా చేయట్లేదు. తను చూసి ఇది చేస్తే ఇలా చేస్తేనే బాగుంటుంది, ఇలా చేయాలి అని చెప్పేసి నాలో ఉన్న కళని, నాలో ఉన్న యాక్టింగ్ని మొత్తం వెలికి తీస్తుంది. ఇంకా మొత్తం ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటుంది. వస్తున్నారు అక్కడికే వస్తున్నారు. నేను అక్కడికే వెళ్ళాలని నేను కూడా ఫిక్స్ అయిపోయా. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది ఇంకా ఫిష్ ఫ్రై. చూడండి నేను స్టవ్ ఆఫ్ వేస్తున్నాను. చూసారా? ఫినిష్. సో ఇప్పుడు ఇట్స్ టైమ్ ఫర్ టేస్ట్ అండి. ఇంకా అన్నీ తిని ఎలా ఉన్నాయో నేనే చెప్తాను. ఓకే, నేను అప్పటి నుంచి ఆవురావురమంటూ వెయిట్ చేస్తున్నా. అమ్మో, తలకాయనే విరిగిపోయింది. సో ఇది ఫిష్ ఫ్రై. సో ఫస్ట్ ఫ్రై తినేసి చూద్దాం. ఫస్ట్ టైం తినడం ఈ ఫిష్. నిజంగా అద్దరిపోయింది టేస్ట్. చాలా బాగుంది. అసలు ముల్లే లేదు. ఫ్రైకి మాత్రం సూపర్ ఫిష్ ఇది. అండ్ నేను ధర చెప్పను కానీ చాలా తక్కువే. చాలా చాలా బాగుంది. రైస్కి కూడా తినొచ్చు. ఇప్పుడు కర్రీతో చూద్దాం కొంచెం రైస్. ఎమ్మి అక్కడొక్కడ ఒక్కొక్క ముళ్ళు వస్తున్నాయి. అవి కూడా పెద్దవి, కానీ ఎక్కువ శాతం అయితే ముళ్ళు లేవు. కర్రీ కూడా చాలా టేస్ట్ అయింది, చాలా టేస్ట్. అండ్ స్పెషల్లీ
ఫిష్ మాత్రం భలే టేస్టీగా ఉంది. మొత్తం మాంసమే ఉంది ఫ్రెండ్స్. కారం, ఉప్పు, పులుసు అంత కరెక్ట్ సరిపోయింది. మీరు ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. అండ్ సేమ్ ఈ మకరల్ ఫిష్ తెప్పించుకోండి. మీరు సెర్చ్ చేయండి, మకరల్ అనే ఫిష్ అనేది మీరు సెర్చ్ చేయండి, మీకు దొరికిపోతుంది. అండ్ తెప్పించుకొని తినండి. అండ్ ప్రాసెస్ అయితే నేను చూపించాను. అసలు చాలా అంటే చాలా బాగుంది. ఇది త్వరగా ఉడికిపోతుంది కాబట్టి మనము పులుసు చేసిన తర్వాతనే అది ఒక్కొక్క ముక్కని దించాలి. స్పీడ్గా ఇది తొందరగా ఉడికిపోతుంది. సో కొంచెం గట్టి ముక్కలైతే మనము దాన్ని ఫ్రై చేసి అలా చేసి అది కూడా ఇంకో వేరే ప్రాసెస్ ఉంటుంది. సో ఇది మాత్రం మీరు తప్పకుండా చేసుకొని ఇంట్లో తిని అది ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మాత్రం తప్పకుండా చూడండి. అండ్ మీకోసం నేను ఇంత కష్టపడి చేస్తున్నందుకు నా వీడియోని లతా సిరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మొత్తం వీడియో మాత్రం ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. టేస్ట్ ఎలా ఉంది, చేప టేస్ట్ ఎలా ఉంది అదంతా కూడా చెప్పండి. అండ్ మీకు ఇంకేమన్నా ఏదన్నా వేరే కొత్త టైప్ ఆఫ్ కర్రీస్ ఏదైనా కావాలంటే కూడా నాకు కామెంట్లో చెప్పండి. అవి కూడా నేను చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మరిన్ని మంచి వంటల కోసం ప్లీజ్ నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి. నోటిఫికేషన్ తొందరగా వచ్చేస్తాయి అండ్ ఫాస్ట్గా చూసేయచ్చు. ప్లీజ్ డూ వాచ్ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ సపోర్ట్. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకా కొత్త వంటకంతో ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్, లవ్ యూ.